నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। నాటసార నిర్మూలన లక్ష్యంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నవోదయం 2.0 ప్రారంభం। ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు। చీరాల నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలి। అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ చీరాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టిన సిపిఐ నేతలు। పరీక్ష పే చర్చ కార్యక్రమంలో భాగంగా వర్చువల్ గా విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని మోదీ విద్యార్థులకు 10 పరీక్షలు ఎలా ఎదుర్కోవాలి, లక్ష్య సాధనకి ఏం చేయాలనే పలు అంశాలతో కూడిన సందేశం ఇచ్చిన ప్రధాని మోదీ। చీరాల మండలంలోని 2 వేర్వేరు ప్రాంతాల్లో నిషేధిత నాటుసార అమ్మకాలు చేస్తున్న 20ని చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు। కాగా కేసు తాలూకా వివరాలను స్థానిక ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు। రాష్ట్ర వ్యాప్తంగా నాటుసారను శాశ్వతంగా నిర్మూలించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నవోదయం 2.0 కార్యక్రమం నిర్వహించనున్నట్లు బాపట్ల జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలియజేశారు। చీరాల మండలంలోని 2 వేర్వేరు ప్రాంతాల్లో నిషేధిత నాటుసార అమ్మకాలు చేస్తున్న 20ని చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు। కాగా కేసు తాలూకా వివరాలను స్థానిక ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 నిందితుల నుండి 18 లీటర్ల నిషేధిత నాటుసారను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు। నిషేధిత నాటుసార తయారీ విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు। ముఖ్యంగా రాష్ట్రాన్ని నాటుసార రహితంగా తీర్చిదిద్దేందుకు గాను నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు తెలిపారు। సారా తయారీ విక్రయాలతో జీవనం సాగించే వారు ఇకపై ఆ పనులు మానుకోవాలని హెచ్చరించారు। ఈ క్రమంలో నాటుసార తాగితే వచ్చే అనారోగ్య సమస్యలపై పలు ప్రాంతాల అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు। ఈ సమావేశంలో చీరాల ఎక్సైజ్ శాఖ సిఐ నాగేశ్వరరావు సిబ్బంది ఉన్నారు। ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు బాపట్ల ఈఎస్ టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి వెంకటేశ్వర్లు మాట్లాడుతాను। ఈ రోజు మా ఈఎస్ టాస్క్ ఫోర్స్ కి రాబడిన సమాచారం మేరకు మేము 2 పర్సనల్ అదుపులో తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి 18 లీటర్ల నాటుసారాన్ని స్వాధీనపరుచుకున్నాము। దీనిలో భాగంగా ఈ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది। ఈ స్టేషన్ లో SHO గారికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది। అదేవిధంగా మీడియా మిత్రులకు తెలియజేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నవోదయం 2.0 ప్రోగ్రామ్ ని ఒకటి త్వరలో లాంచ్ అయిపోతున్నారు। దానిలో భాగంగా ఆల్రెడీ ఏర్పాట్లన్నీ జరుగుతుంది త్రూఅవుట్ స్టేట్। ప్రజలకు ముఖ్యంగా నాటుసారాయి వల్ల కలిగే అనర్థాలు అనారోగ్యాల నుంచి దూరంగా పంపిద్దాము, ఆ నాటుసారాయి అనే మహమ్మారిని నిర్మూలిద్దామనే ఉద్దేశంతో నవోదయం 2.0 ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు। దీనివల్ల ఏంటంటే చాలా కుటుంబాలు బదారిన పడి వాళ్ళ ఆయుష్ కూడా తగ్గి ఆయుష్ ప్రమాణాలు కూడా తగ్గటం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది। దానివల్ల సమాజం మీద చాలా దుష్ప్రభావం చూపిస్తుంది। దానిలో భాగంగా గవర్నమెంట్ కూడా ప్రైస్ కొంతవరకు తగ్గించి 99 రూపాయలకి మద్యాన్ని సరఫరా చేస్తున్నారు। ఈ నాటు సారాయిని నిర్మూలించే భాగంగా మీడియా మిత్రులందరూ కూడా మీరు శ్రేయస్సు పట్ల మీరు మాకు తగిన సమాచారం ఇస్తే ఆ సమాచారాన్ని కూడా మేము గ్రూపింగ్గా ఉంచేసి మేము దాడులు నిర్వహించేసి ఎక్కడున్నా కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేసేసి మేము నాటు సారాన్ని నిర్మూలించడానికి అవకాశం కలుగుతుంది కనుక మీడియా మిత్రులు మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం। అదేవిధంగా మేము త్వరలో కూడా అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయబోతున్నాం। ఇటు రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీసు, ఫారెస్టు మరియు మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరం కూడా కంబైన్డ్గా కలిసి అవగాహన సదస్సులు పెట్టేసి వాళ్ళ యొక్క నాటుసారా యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, మనిషి ఆరోగ్యం ఏ విధంగా క్షీణిస్తుంది తెలియజేస్తాము। దాంట్లో భాగంగా మీరు కూడా మంచి ప్రచారం కల్పించేసి దీన్ని బాగా సత్ఫలితాలు ఇచ్చే విధంగా మీరు తోడ్పడవలసిందిగా కోరుచున్నాను। నియోజకవర్గంలో అర్హులైన పేదలకు నివేశన స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చీరాల ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం వద్ద నుండి భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు లేని పేద మహిళలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు। కార్పొరేట్ శక్తులకు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా అందిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు కాస్తంతగా జాగా ఇవ్వడానికి భూములు దొరకడం హాస్యాస్పదంగా ఉందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొత్తుల శామ్యుల్ అన్నారు। నియోజకవర్గంలో అర్హులైన పేదలకు నివేశన స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం
చీరాల ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం వద్ద నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు లేని పేద మహిళలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొత్తుల శామ్యూల్, మేడ వెంకటరావు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం నేటికి హామీ అమలు చేయకపోవడం సరికాదన్నారు. పేద మహిళలకు కావాల్సింది జీవోలు కాదని ఇచ్చిన జీవోను అమలు చేయాలన్నారు. 3 నెలల క్రితం 500కు పైగా ఇళ్లు లేని పేదలు ఇంటి స్థలాలు కేటాయించాలని నియోజకవర్గంలోని సచివాలయం దరఖాస్తులు అందజేస్తే నేటికి అధికారులు ఇచ్చిన దరఖాస్తులపై కనీసం విచారణ చేయలేదని అన్నారు. చిత్తశుద్ధితో ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని పట్టణంలో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు స్థలం పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ ఇంటి స్థలం కేటాయించాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించిన పేదలందరికీ దరఖాస్తులను విచారణ చేయిస్తామని, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీయూసీ చీరాల నియోజకవర్గ అధ్యక్షులు అచ్యుతని బాబురావు, ఏడీసీ చీరాల నియోజకవర్గ కార్యదర్శి బాసి పైడియా, సిపిఐ చీరాల పట్టణ కార్యదర్శి సైకం రాజశేఖర్, చీరాల మండల కార్యదర్శి కోలా వీరాంజనేయులు, దేవతోటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గత 3 నెలల నుండి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇంటి స్థలాలు లేనటువంటి వారు, ఇంటి స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకున్నటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని ఇంటి స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉంది. నవంబర్ 18వ తేదీ 24వ సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో, దాంతో పాటుగా చీరాల్లో ఉన్నటువంటి దాదాపు 8 సచివాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే ఇంటి స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారో దాదాపు 500 పైబడి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇంకా లేనటువంటి వాళ్ళు జనవరి 10వ తేదీన తహసీల్దార్ గారికి, చీరాల తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం కూడా జరిగింది. మరి నూతనంగా వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఆనాడు ఎన్నికల్లో ఏం చెప్పిందంటే పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం, తప్పకుండా మేము హామీని నెరవేరుస్తాం, అదే విధంగా ఇల్లు కట్టుకునేటువంటి వారికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆనాడు చెప్పింది. ఆ వాగ్దానం నిలబెట్టుకోమని చెప్పేసి మేము ఈనాడు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే పేదలు, నిరుపేదలు, ఇల్లు లేని ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ రీసెంట్గా జీవో నెంబర్ 30 అనే దీంట్లో నిబంధనలు పొందుపరిచారు. ఆ నిబంధనలో మరి ఎవరున్నా కూడా దాని ప్రకారం గ్రౌండ్ లెవెల్లో వీఆర్ఓ, తహసీల్దార్తో వెరిఫై చేయించి ఎవరైతే దానికి ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా హౌస్ ఇప్పించేదానికి గవర్నమెంట్ ఆల్రెడీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాము. మీరు ఇచ్చే ప్రతిపాదనలు కూడా అన్నీ కూడా ఎవరైతే హౌసింగ్ లేదో వాళ్ళందరికీ కూడా గ్రౌండ్ లెవెల్లో వీఆర్ఓ, తహసీల్దార్తో సర్వే చేయించి ఎవరుంటే ఎలిజిబుల్ ఉంటే వాళ్ళందరికీ గవర్నమెంట్ ప్రతిపాదన, కలెక్టర్ గారి ప్రతిపాదన పంపించి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా నిర్వహించిన పరీక్ష పే చర్చ ప్రత్యక్ష ప్రసారాన్ని చీరాల ఎన్ఆర్ మరియు పీఎం హైస్కూల్ సముదాయంలో ఏర్పాటు చేసిన టెలివిజన్ ద్వారా పాఠశాలలోని విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల కలల్ని సాకారించాలని విద్యార్థులకు ప్రధానమంత్రి సందేశం ఇచ్చారన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా నిర్వహించిన పరీక్ష పే చర్చ ప్రత్యక్ష ప్రసారాన్ని చీరాల ఎన్ఆర్ అండ్ పీఎం హై స్కూల్ సముదాయంలో ఏర్పాటు చేసిన టెలివిజన్ ద్వారా పాఠశాలలోని విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని విద్యార్థులకు ప్రధానమంత్రి సందేశం ఇచ్చారన్నారు. విద్యార్థులు పాఠ్యాంశాలను కష్టంగా కాకుండా ఇష్టంగా చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలని సూచించారు. విద్యార్థి దశ నుంచి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని ఏకాగ్రత, క్రమశిక్షణ, కొట్టరు శ్రమతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈరోజు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రాబోయే 2 నెలల్లో పబ్లిక్ పరీక్షలు రాస్తూ వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపడం కోసంగా ఎవరైతే పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళలో స్ఫూర్తి నింపే విధంగా దేశ ప్రజలందరినీ కూడా ఉద్దేశించి దేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, అలాగే ఇంటర్మీడియట్, 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లలందరూ కూడా స్ఫూర్తి నింపే విధంగా ఉపన్యసించారు. ఇది 2018 నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది 8వసారి దేశ ప్రజలను ఉద్దేశించి పరీక్షపై చర్చ అనేటువంటి కార్యక్రమాన్ని ఈసారి 8వసారి నిర్వహించారు. మరి నరేంద్ర మోడీ గారు చాలా అలాగే మీకు మీరే పోటీ పడండి, ఇతరులతో పోల్చుకోవద్దు, మీ యొక్క లక్ష్యాన్ని మీరే అధిగమించే విధంగా ప్రయత్నం చేయండి అంటూ ఎన్నో స్ఫూర్తిదాయకమైనటువంటి విశేషాలను ఈరోజు తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉంది. Good afternoon to all. I am Sheikh Muhammad Asim from Education section in NRPM High School. ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు పరీక్షపై చర్చ అనే ప్రోగ్రాం జరిపారు. ఇంతకుముందు వరకు నాకు
మన మోడీ గారు ప్రధానమంత్రి లాగా తెలుసు. నాకు ఈరోజు మా సార్ గారు చెప్పారు ఇలా స్టూడెంట్స్పై కూడా శ్వాస పెడతారని. ఈరోజు ఆయన చెప్పిన పాయింట్స్లో నాకు కొన్ని నచ్చాయి. అవి ఏంటంటే ఆ పిల్లలు ఎప్పుడు చదువు మీదే కాదు ఆటలో ఉండాలా. ఆటలు అంటే ఫోన్లో ఆడేవి కాదు, ఫిజికల్ ఫిట్నెస్గా ఉండే ఆటలు ఆడాలి. లైక్ క్రికెట్ అలాంటివి ఆడాలి. మనకి ఈరోజు మన మోడీ గారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. అదేంటంటే ఒక క్రికెటర్ కానీ స్పోర్ట్స్ ప్లేయర్స్ గ్రౌండ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ బాగా అరుస్తూ కేరింతలు పెడుతూ వాళ్ళని ఉల్లాసపరిచేలా చేస్తారు. కానీ వాటి వల్ల వాళ్ళు ధ్యాస కోల్పోతారు ఒక్కోసారి. అలా కోల్పోకుండా ఆడేవాళ్ళే ఆటగాడు. నిన్న ఎగ్జాంపుల్కి మన రోహిత్ శర్మ నిన్న ఓడిఐ మ్యాచ్లో తన ధ్యాస కోల్పోకుండా సెంచరీ కొట్టాడు. అలా మనం కూడా మన ధ్యాస కోల్పోకుండా పక్కన వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మనం బాగా చదివి సక్సెస్ అయితే వాళ్ళందరికీ. నా పేరు అబ్దుల్ రజాక్. నేను ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మోడీ గారు పరీక్షపై చర్చ అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో నాకు కొన్ని విషయాలు బాగా నచ్చాయి. ఒక విషయం ఏంటంటే ఎప్పుడు చదువు మాత్రమే కాదు, కొన్నిసార్లు ఆటల మీద కూడా ధ్యాస పెట్టాలి. ఎప్పుడూ చదువుతూ ఉంటే పిల్లలు శరీరం గట్టిపడక అలా అయిపోతూ ఉంటుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలని చెప్పారు బాడీకి. అలాగే అందరితో కలిసిమెలిసి ఉండమని చెప్పారు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక క్రికెట్ ఆటగాడు ఎలా అయితే స్టేడియంలో ఎవ్వరి గోలని పట్టించుకోకుండా తన ఆటని తను ఆడుతాడో అలాగే మనం కూడా లోకంలో ఉంటారు, ఎంతమంది అయినా ఎలా అయినా మాట్లాడతారు. కానీ మనం అన్నీ పట్టించుకోకుండా మన చదువుని మనం చదివితే మనకి చాలా మార్కులు వస్తాయని ఆయన చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే పోయినసారి ఎగ్జామ్లో మనకి 80% వచ్చాయి. ఈ ఎగ్జామ్లో 90% రావాలని కోరుకోవాలి. అలాగే దానికి తగ్గ కృషి చేయాలని ఆయన చెప్పారు. మోడీ గారు పరీక్షపై చర్చ అనేది చెప్పారు. అయితే దాంట్లో నాకు నచ్చినవి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఒక విద్యార్థి ఎలాగైతే నడుచుకోవాలో, ఎలాగైతే తన పట్టుదల వదలకుండా ఎలా చదువుకోవాలో అవన్నీ చెప్పారు. దానిలో నాకు ఎగ్జాంపుల్గా క్రికెట్ అనే ఎగ్జాంపుల్ చెప్పారు. దాంట్లో ఒక క్రికెట్ ఆటగాడు ఎలాగైతే తన పట్టుదల వదలకుండా ఎలాగైతే ఆడతాడో అలాగా మన చదువుని కూడా అలా సాగించాలి. క్రికెట్ ఆటగాడు చాలా అరుపులు ఉంటాయి, అక్కడ చాలామంది అరుస్తూ ఉంటారు. అయితే దాన్ని ఏం పట్టించుకోకుండా ఎలాగైతే తన ఆట ఆడతారో 6లు 4లు కొడతారో అలాగే మనం కూడా ఈ లోకాన్ని పట్టించుకోకుండా ఎంతమందో మనల్ని అంటారు. అయితే వాటెవరిని పట్టించుకోకుండా మనం ఎలాగైతే మన చదువుని కొనసాగిస్తామో అప్పుడు మనం మంచి లక్ష్యం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా పోలీసు అధికారులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని రిసార్ట్స్, లాడ్జీలు, హోటల్స్, దాబాలు, రెస్టారెంట్లను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో ఆయా హోటల్స్ నిర్వహిస్తున్న రికార్డులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలో చట్ట వ్యతిరేక సంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి జిల్లా పరిధిలోని రిసార్ట్స్, లాడ్జీలు, హోటల్స్, దాబాల నిర్వాహకుల్ని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా పోలీసు అధికారులు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని రిసార్ట్స్, లాడ్జీలు, హోటల్స్, దాబాలు, రెస్టారెంట్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటల్స్ నిర్వహిస్తున్న రికార్డులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ జిల్లాలో నేరాలు నియంత్రించడానికి, అసంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయడానికి ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న రిసార్ట్స్,
లాడ్జీలు, హోటల్స్, డాబాలు, రెస్టారెంట్లను పోలీసు అధికారులు తనిఖీ చేయడం జరిగిందన్నారు. రికార్డులను పరిశీలించి ఇతర ప్రాంతాల నుండి వచ్చిన బస చేస్తున్న సమాచారం తెలుసుకోవడం జరిగిందన్నారు. వారిలో గతంలో నేరాలకు పాల్పడిన వారు ఎవరైనా ఉన్నారనే సమాచారాన్ని సేకరించడం జరిగిందన్నారు. హోటళ్లు, లాడ్జీలు, రిసార్ట్లలో బస చేయడానికి వచ్చే వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేసి వారి వివరాలు క్షుణ్ణంగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. నేర నియంత్రణలో పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలు నిర్వాహకులు సహకరించాలని సూచించారు. చీరాల D2 విద్యుత్ సెక్షన్ పరిధిలో చీరాల డివిజన్ ఆపరేషన్ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వినియోగదారులకు అధికారులు జరిమానా విధించారు. విద్యుత్ వినియోగంలో అక్రమాలపై చీరాలలోని విజిలెన్స్ అధికారులు మంగళవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వారిపై 7.10 లక్షల అపరాధ రుసుము విధించినట్లు చీరాల డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాన్ థామస్ తెలిపారు. అధికారులు 34 బృందాలుగా ఏర్పడి చీరాల D2 విద్యుత్ సెక్షన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో 2685 సర్వీసులు తనిఖీ చేశారు. అక్రమంగా విద్యుత్ వాడుతున్న 151 మందికి 7.10 లక్షల అపరాధ రుసుము విధించినట్టు తెలిపారు. తనిఖీలకు చీరాల డివిజనల్ కార్యనిర్వహణాధికారి బి హరిప్రసాదరావు నేతృత్వం వహించారు. అదనంగా వేటపాలెం, పర్చూరు డిప్యూటీ కార్యనిర్వహణాధికారులు పి శ్రీనివాసులు, రమేష్, ఇతర ఏఈ, జేఈలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. ప్రత్యేక తనిఖీల ద్వారా అక్రమ విద్యుత్ వినియోగాన్ని అరికట్టడంతో పాటుగా వినియోగదారుల అవగాహన పెంచడంపై తమ లక్ష్యమన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో విద్యార్థులకు మల్టీలెవెల్ ఇన్వర్టర్స్ గెస్ట్ లెక్చరర్స్ నిర్వహించినట్టు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. మల్టీ లెవెల్ ఇన్వర్టర్స్ పై గెస్ట్ లెక్చరర్ ను కళాశాలలోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ విభాగం మాత్రుల్లో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు తెలిపారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులకు మల్టీ లెవెల్ ఇన్వర్టర్స్ గెస్ట్ లెక్చర్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమరావతికి చెందిన SRM యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్ కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక వెహికల్స్ రంగంలో ఎలక్ట్రికల్ ఛార్జింగ్, మల్టీ లెవెల్ ఇన్వర్టర్స్ కు ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయని తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులకు ఎలక్ట్రికల్ వెహికల్స్ పై అవగాహన కలిసి ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడే వివిధ రకాల మల్టీ లెవెల్ ఇన్వర్టర్స్ పై అవగాహన కల్పించారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ పై అవగాహన కలిగి ఉండడం ద్వారా విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా త్రిపుణి విభాగాధిపతి డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ నేడు మోటార్ వెహికల్ రంగంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ అత్యంత ఆదరణ ఉందన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఎలక్ట్రికల్ వెహికల్స్ పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఓవైపు భారీ ఎత్తున కొరడా జరిపిస్తుంది. ఇప్పటికే భారత్తో పాటు పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారుల్ని గుర్తించి అరెస్టులు చేసి స్వదేశానికి తమ విమానాల్లోనే పంపిస్తున్నారు. ఇది కొనసాగుతుండగానే అమెరికా మిత్ర దేశం బ్రిటన్ కూడా ఇప్పుడు అదే బాట పట్టింది. స్వదేశంలో భారీగా అక్రమంగా పాగవేసిన భారతీయ వలసల్ని గుర్తించేందుకు భారీ డ్రైవ్ చేపట్టింది. బ్రిటన్ ప్రభుత్వం అమెరికా తరహాలోనే అక్రమ వలసదారులకు ఉపాధి కల్పించే భారతీయ రెస్టారెంట్లు, నెయిల్ బార్లు, కన్వీనియన్స్ స్టోర్ల, కార్ వాష్లను లక్ష్యంగా చేసుకుని ఇవాళ దేశవ్యాప్తంగా భారీగా తనిఖీలు చేపట్టింది. బహిష్కరించాల్సిన అక్రమ వలసదారుల్ని బస్సు నుండి దించి విమానం మెట్లు ఎక్కుతున్నట్టు చూపించే వీడియోను బ్రిటన్ హోం ఆఫీస్ ఇవాళ విడుదల చేసింది. గత ఏడాది జూలైలో లేబర్ పార్టీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి దాదాపు 19,000 మంది శరణార్థులు, విదేశీ నేరస్తులు, బ్రిటన్ కు వచ్చే నేరస్తులు ఉన్నట్లు తెలిపింది. భారతీయులకు బ్రిటన్ భారీ షాక్. ట్రంప్ తరహాలో బస్సు దించి విమానం ఎక్కిస్తూ వీడియో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ దూసుకెళ్తుంది. ఈ రంగానికి ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. సామాన్యుడికి కృత్రిమ మేధ ఫలాన్ని అందించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా మోదీ పారిస్ లో జరుగుతున్న AI యాక్షన్ సమ్మిట్ కు సహాధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమ్మిట్ కు వివిధ దేశాధినేతలు, ప్రపంచ టెక్ CEOలు హాజరవుతున్నారు. కొత్త ఆవిష్కరణలు, సైబర్ క్రైమ్ భద్రత, కృత్రిమ మేధస్సు, AI సాంకేతికతకు సహకార విధానాన్ని పెంపొందించడంపై ఈ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. AI ప్రపంచ పురోగతిని ఎలా నడిపించగలదో, ప్రజా శ్రేయస్సుకు ఎలా దోహదపడుతుందో చర్చించనున్నారు. మంత్రులు అధికారులతో సమీక్షలో కీలక సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్ని పనులు చేస్తున్నా కొందరు అధికారుల తీరుతో చెడ్డ పేరు వస్తుందన్నారు. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. అలాంటి వాళ్ళు ప్రవర్తన మార్చుకోవాలన్నారు. ఇక ఫైల్ క్లియరెన్స్ విషయంలోనూ అధికారులు స్పీడ్ పెంచాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు ప్రజల బాధలను ఓపికతో వినాలి, సేవకులమనే భావనతో పనిచేయాలన్నారు. టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ అధికారులు పనిచేయాలన్నారు సీఎం చంద్రబాబు. ఓలా కంపెనీ నుండి రోడ్స్టర్ ఎక్స్ప్రెస్ అనే పేరుతో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ విడుదలయ్యాయి. ఈ 2 వాహనాలు మంచి లుక్ తో ఆకట్టుకుంటున్నాయి. ఇవి వేర్వేరు బ్యాటరీ ప్యాక్లు లభ్యమవుతున్నాయి. వీటి ప్రారంభ ధరను 89,999 రూపాయలుగా నిర్ణయించారు. ఇప్పటికే బుకింగ్లు మొదలు కాగా వచ్చే నెల నుండి డెలివరీలు ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ ఆఫర్ గా ప్రతి వాహనంపై 15,000 తగ్గింపుడు ఓలా ప్రకటించింది. ఈ కథనంలో తెలిపిన ధర కంటే 15,000కు తక్కువగా కొనుగోలు చేయవచ్చు.
అహ్మదాబాద్ కు చెందిన టోరెంట్ గ్రూప్ ఐపీఎల్ లో ప్రవేశించేందుకు గతంలోనే ప్రయత్నించింది. 2021లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కోసం 4,653 కోట్లు, లక్నో ఫ్రాంచైజీ కోసం 4,356 కోట్లు బిడ్ చేసింది. అయితే విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఐపీఎల్ లో మరో సంచలన ఒప్పందం చోటు చేసుకుంది. గుజరాత్ టైటన్స్ ఫ్రాంచైజీకి కొత్త యజమానిగా టోరెంట్ గ్రూప్ రంగంలోకి దిగుతుంది. ప్రస్తుతం సిబిసి క్యాపిటల్ పార్ట్నర్స్ వద్ద ఉన్న 67% వాటాను టోరెంట్ గ్రూప్ కు కొనుగోలు చేయనుంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అనుమతి తర్వాత 2025 సీజన్ నుండి కొత్త యాజమాన్యం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనుంది. మార్చి 21న మొదలయ్యే ఐపీఎల్ 2025లో ఈ మార్పు అమల్లోకి రావచ్చు. నవే న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాటసార నిర్మూలన లక్ష్యంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నవోదయం 2.0 ప్రారంభం. ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్. చీరాల నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలి. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ చీరాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టిన సిపిఐ నేతలు. పరీక్ష పే చర్చ కార్యక్రమంలో భాగంగా వర్చువల్ గా విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని మోదీ. విద్యార్థులకు 10 పరీక్షలు ఎలా ఎదుర్కోవాలి, లక్ష్య సాధనకి ఏం చేయాలనే పలు అంశాలతో కూడిన సందేశం ఇచ్చిన ప్రధాని మోదీ. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.